హాయ్ అమ్మ. హాయ్ అమ్ములు. ఏం చేస్తున్నావు ఈరోజు? ఇవాళ చేపల పులుసు చేస్తున్నాను నాన్న చేపలు తీసుకొచ్చారు. యస్మిన్ చేపల పులుసు చేయమ్మా అని అడిగింది. అందుకని చేపల పులుసు చేస్తున్నాను. రా చూద్దు గానమ్ములు. 2.5 స్పూన్ నూనె వేసాను నాన్న. లవంగాలు, చెక్క, ఒక 2 ముక్కలు చెక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసాను. పావు టీ స్పూన్ జీలకర్ర. ఇది కొంచెం చిటపట్లు ఆడించి కొంచెం కరివేపాకు వేసాను. తర్వాత 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసేసాను. 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా వస్తూ చేసేసాను. కొంచెం వేగనిచ్చి కొంచెం ఏ ఫ్లేమ్లో పెట్టావమ్మా? మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట. ప్లస్ నేను ఎప్పుడైనా చేపలు కడుక్కొని అన్నీ పట్టించుకొని ఒక అరగంట ఉంచుకుంటాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం చిన్నులపాయ పేస్ట్, మెంతి పొడి అన్నీ వేసి కలిపి ఒక అరగంట ఉంచుతా. ఇవి కొంచెం మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు వేస్తా ఇందులో. చేప తీసుకొచ్చినప్పుడు పులుసు ముక్కలుగా వేరుగా పెట్టి కలిపి పెట్టుకుంటాను. ఫ్రై ముక్కలుగా కలుపుకుంటాను. ఇప్పుడు పులుసు చేస్తున్నాను అందులో. ఇందులో ఈ తెల్లకాయలు చాలా బాగుంటాయి నాన్న. ఇది పెద్ద కమలాకాయ సైజు చింతపండు పేస్టు. దాన్ని కొంచెం వాటర్ పోసేసి కలిపి ఇందులో పోసుకోవాలమ్మా. ఈ చింతపండు గుజ్జు నేను ఎప్పుడు ఫస్ట్ తీసి పెట్టుకుంటాను. ఇది చేసే విధానం కూడా చూపిస్తాను నాన్న మీకు. ఇలా చిక్కగా పోసుకుంటే మంచి టేస్ట్గా ఉడుకుతుంది. నీళ్ళగా పోసుకోకూడదు. చింతపండు పేస్ట్ చిక్కగా పోసుకుంటే కూర కూడా గుజ్జుగా వస్తుంది, పులుసుగా కాకుండా. ఇంకా గరిటె పెట్టకుండా మూతికట్లా రౌండ్గా తిప్పుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. తర్వాత చూపిస్తాను కొత్తిమీర వేసి. ఇలా చిక్కగా వస్తుంది. కొత్తిమీర వేసి దించేయటమే.